వేస్తాం, తిరిగితే తొక్కేస్తాం, మాట్లాడితే మూసివేస్తాం, చూడడానికి వస్తే చంపేస్తాం అనే సాంప్రదాయం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు, పరిపాలించేటువంటి ప్రభుత్వాలకు మంచిది కాదు. ఎస్, మరి ఫండమెంటల్ రైట్ అండి, భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అండి. మాట్లాడకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిదీ ప్రశ్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాటం చేస్తాం. ఎంతమందిని కొట్టిస్తారు మీరు? ఎంతమందిని మీరు కర్రలతో దాడి చేయిస్తారు? గౌరవనీయులైనటువంటి పోలీస్ సంఘం వారికి, రాష్ట్ర పోలీస్ సంఘానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఖండించండి సార్. సీసీ ఫుటేజీలు ఉన్నాయి కదా, మీ కానిస్టేబుల్ గారి మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరో తెలుసు కదా, కేసు నమోదు చేయమని చెప్పండి. అధికారంలో ఉంటే కొట్టొచ్చా పోలీసుల్ని? ఎవడిచ్చాడు అధికారం? పద్ధతులు మార్చుకోండి అని చెప్తున్నా, పద్ధతులు మార్చండి అని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి. తాడేపల్లి రాకూడదా? అమరావతి చూడకూడదా? పొలాలు పరిశీలించకూడదా? అక్కడ ఏమన్నా మీరు కర్ఫ్యూ పెట్టారా? గూండాకు ఒక జెండా ఇచ్చి జెండానే గూండాగా మార్చిన కొంతమంది కిరాయి గూండాలైనటువంటి వ్యక్తులకి వేదిక మీద నుండి తెలియజేస్తున్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఎవరి శాశ్వతం కాదండి. గూండాయిజంతో, డబ్బు బలంతో, మందు బలంతో, రౌడీయిజంతో మీరు జగన్మోహన్ రెడ్డి అన్నను అడ్డుకోవాలన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలన్నా అది మీ అవివేకం. అరిచేతిని అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఆపడం ఎంత నిజమో, రౌడీల్ని గూండాలను చేసి గూండాయిజం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా జగనన్నని నిక్కచ్చిగా నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం సాగిస్తున్నటువంటి వ్యక్తిని